హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ బుక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు బయాలజీకి సంబంధించి కొన్ని విటమిన్లు మరియు వాటికి లవణానికి సంబంధించి ఒక 40 బిట్స్ అయితే మీకు చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఎవరైతే మీరు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో ఇందులో ఉన్న 40 బిట్స్లో మీకు మినిమం 30 అయితే డెఫినెట్గా యూజ్ అవుతాయి. సో తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి, ప్రాక్టీస్ చేయండి. సో ఇందులో మనకి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి? సో ఈ మధ్యలో మనకి ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది చాలా వరకు. నిశ్చిత వాక్యం మరియు కారణం, అలాగే మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చేసి అందులో 1, 2, 3, 4 సో ఇలా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్స్లో అరుదుగా కనిపిస్తున్నాయి. సో మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. సో ఇవి ఎవరైతే మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుందో వాళ్ళకి ఆన్సర్ అయితే తొందరగా గెస్ చేసి పెట్టడానికి వీలుంటుంది. సో ఇందులో మనకి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి? ఇక్కడ విటమిన్లు అత్యంత ఆవశ్యకమైనవి. ఇవి జీవుల పెరుగుదల, నిర్వహణను ప్రభావితం చేసే కర్బన సమ్మేళనాలు. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్, విటమిన్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించినది శాస్త్రవేత్త ఫంక్. సో ఆప్షన్ 2 కూడా కరెక్టే. నెక్స్ట్, విటమిన్ల లోపాలు సాధారణంగా కొన్ని వ్యాధులకు కారణమవుతాయి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, విటమిన్ల నిర్మాణాన్ని పోలి వాటి విధులు లేదా చర్యలను నిరోధించే లేదా వ్యతిరేక చర్యను చూపే సంక్లిష్ట పదార్థాలను యాంటీ విటమిన్లు అంటారు. సో మనకి ఆప్షన్ 4 కూడా కరెక్టే. సో ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్ అయితే కరెక్ట్గానే ఇచ్చాడు. సో మనకి ఆన్సర్ అయితే ఆప్షన్ 4 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరానికి అవసరమైన ఆవశ్యక విటమిన్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 13. సో మానవ శరీరానికి అవసరమైన ఆవశ్యక విటమిన్ల సంఖ్య 13. సో ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ విటమిన్లను మానవ శరీరం స్వతహాగా సంశ్లేషణం చేసుకోగలదు? ఆన్సర్ మనకి విటమిన్ ఏ, అలాగే సి మరియు కే. సో 3 కరెక్టే. ఆన్సర్ ఆప్షన్ 1. క్రింది ఏ విటమిన్లను అంటే మనకి ఏ విటమిన్ అవుతుంది? సి విటమిన్, కే విటమిన్. సో ఈ విటమిన్లను ప్రత్యేకంగా మన మానవ శరీరం స్వతహాగా సంశ్లేషణం చేసుకోలేదు. సో ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సంశ్లేషణం చేసుకోలేదు అని ఇవ్వడం జరిగింది. సంశ్లేషణం చేసుకోలేదు. సో దానికి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ లవణం మనుషుల శరీర బరువును నియంత్రిస్తుంది? ఆన్సర్ అయోడిన్. అయోడిన్ అనే లవణం మనకి మనుషుల శరీర బరువును నియంత్రిస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ 2 అయోడిన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో నీటిలో కరిగే విటమిన్లు ఏవి? క్రింది వానిలో నీటిలో కరిగే విటమిన్లు ఏవి? సో ఇక్కడ మనకి నీటిలో కరిగే విటమిన్లు విటమిన్ సి కరుగుతుంది, అలాగే విటమిన్ బి కాంప్లెక్స్ అంటే విటమిన్ బి కాంప్లెక్స్లో ఉన్న మనకి సబ్ విటమిన్స్ అంటే మనకి B1, B12, అంటే B7, B9 ఉన్నాయి కదా. సో బి కాంప్లెక్స్ విటమిన్స్, అలాగే విటమిన్ సి కాంప్లెక్స్ మనకి నీటిలో కరిగే విటమిన్లు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆన్సర్ ఆప్షన్ 3 and 4 అంటే మనకి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది రక్త గనిపరిమాణం అలాగే రక్త పీడనాన్ని నియంత్రిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 సోడియం. ఆన్సర్ ఆప్షన్ 3 సోడియం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మూలకాలుగా వర్గీకరించదగినవి ఏవి? సో ఇక్కడ మనకి క్రింది వాటిలో స్థూల మూలకాలుగా వర్గీకరించదగినవి మనకి సోడియం, కాల్షియం, అలాగే క్లోరైడ్. సో పైవన్నీ కూడా స్థూల మూలకాలు మనకి సోడియం అవుతుంది, కాల్షియం, అలాగే క్లోరైడ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆన్సర్ ఆప్షన్ 4 1, 2, 3. సో 3 కరెక్టే. అంటే మనకి స్థూల మూలకాలు అవుతాయి. మనకి స్థూల మూలకాలు సోడియం, కాల్షియం, అలాగే క్లోరైడ్. నెక్స్ట్ ఆప్షన్
మనం తినే ఆహారంలో కాల్షియం పరిమాణం అధిక మోతాదులో ఉంటే ఏమవుతుంది? మనకు ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడవచ్చు. అంటే మనం తినే ఆహారంలో కనుక కాల్షియం పరిమాణం అధిక మోతాదులో తీసుకుంటే మరి మనకి మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కొవ్వుల్లో కరిగే విటమిన్ను గుర్తించండి. క్రింది వాటిలో కొవ్వుల్లో కరిగే విటమిన్ను గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి కొవ్వులో కరిగే విటమిన్ ఈ. సో ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, గర్భధారణ జరిగిన తొలి దశలో స్త్రీలకు అత్యంత ఆవశ్యకమైన పోషకం ఏది? ఇక్కడ ఫోలిక్ ఆమ్లం. నెక్స్ట్, రక్త స్కందనంలో సహాయపడే విటమిన్ ఏది? అంటే ఇక్కడ మనకి కే విటమిన్ అవుతుంది. సో ఇది రక్త స్కందనంలో సహాయపడే విటమిన్ కే. విటమిన్ కే అనేది రక్త స్కందనంలో సహాయపడుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా చాలామంది చిన్నపిల్లల్లో అంధత్వ సమస్య తలెత్తడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ విటమిన్ ఏ లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది చిన్నపిల్లల్లో అంధత్వ సమస్య అనేది మనకి తలెత్తడానికి ప్రధానంగా కారణమవుతుంది. సో మనకు విటమిన్ ఏ లోపం వల్ల సో ఆ ప్రమాదం అయితే జరిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, బెరీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? సో ఇప్పటివరకు అయితే ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో కానిస్టేబుల్, ఎస్ఐ, పంచాయతీ అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్లో మనకి రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్, బెరీ వ్యాధి మనకి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది అంటే మనకి ఇది బి విటమిన్ అంటే B1 విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. సో ఇది బి కాంప్లెక్స్ గ్రూపు మూలకాలు ఇవన్నీ B12, B2 అలాగే B6. సో అందులో మనకి బెరీ వ్యాధి అనేది మనకి B1 విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. సో ఇక్కడ మనకు విటమిన్ ఇచ్చాడు, దాని రసాయన నామం కూడా ఇచ్చాడు. సో వాటిని బేస్ చేసుకొని మనం ఆన్సర్ అంటే జత చేయాలి. సో ఇక్కడ మనకి B1 అంటే థయామిన్ అవుతుంది, దాని రసాయన నామం. అలాగే B2 అంటే మనకి రైబోఫ్లావిన్. నెక్స్ట్ B3 అంటే నియాసిన్ అవుతుంది. అలాగే B5 అంటే ప్యాంటోథెనిక్ యాసిడ్. సో ఇది మనకి బయాలజీలో చాలా బేసిక్ అంటే మనకి విటమిన్ల గురించి ఉంటాయి. మనకి ఏ విటమిన్, అలాగే బి విటమిన్, సి విటమిన్, అలాగే మనకి కే మరియు ఈ విటమిన్ కాంప్లెక్స్ గ్రూపులు ఉంటాయి. సో అందులో మనకి రసాయన నామం మాత్రం మనకి బేసిక్ ఫండమెంటల్. సో ఇది అందరు గుర్తుంచుకోవాలి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్లో ఉంది DCBA. నెక్స్ట్ క్వశ్చన్, ఫిల్లోక్వినోన్ ఏ విటమిన్ రసాయన నామం? ఫిల్లోక్వినోన్ ఏ విటమిన్ రసాయన నామం అవుతుంది? సో ఇక్కడ కే విటమిన్ని ఫిల్లోక్వినోన్ అని దానికి రసాయన నామం అంటే కే విటమిన్కి రసాయన నామం మనకి ఫిల్లోక్వినోన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ విటమిన్ తీవ్రమైన లోపం వల్ల కెరటోమలాసియా వ్యాధి వస్తుంది? అంటే మనకి ఏ విటమిన్ లోపం వల్ల మనకి కెరటోమలాసియా అనే వ్యాధి అయితే కలగడం జరుగుతుంది. సో మనకి ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ విటమిన్ అధిక మోతాదులో తీసుకున్నప్పుడు కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది? సో ఇక్కడ మనకి B3 అంటే బి కాంప్లెక్స్ గ్రూప్ మూలకాల్లో మనకి B3 విటమిన్ వల్ల మనకి ఈ విటమిన్ అధిక మోతాదులో తీసుకున్నట్లయితే మనకి కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వేటి వల్ల బ్లీడింగ్ డయాథీసిస్ లేదా రక్తస్రావ ప్రవృత్తి సంభవిస్తుంది?
అంటే మనకి ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. సో విటమిన్ కే లోపం వల్ల మనకి బ్లీడింగ్ డయాథిసిస్ లేదా రక్తస్రావ ప్రవృత్తి అంటారు. సో మనకి ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. ఇది కే విటమిన్ లోపంతో సంభవిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో జతపరచాల్సి ఉంటుంది. 19th క్వశ్చన్. ఈ క్రింద పేర్కొన్న విటమిన్లను అవి లోపిస్తే వచ్చే వ్యాధులతో జతపరచండి. సో ఇక్కడ విటమిన్స్ ఇచ్చాడు. సో ఆ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధిని కూడా మనకి పక్కన ఇవ్వడం జరిగింది. సో వాటిని బేస్ చేసుకొని మనం జత చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి సి విటమిన్ లోపం వల్ల స్క్వరీ వ్యాధి వస్తుంది. అలాగే డి విటమిన్ లోపం వల్ల రికెట్స్. సో ఇవి అన్ని బేసిక్ ఫండమెంటల్స్. ఇవి విటమిన్ నేర్చుకునేటప్పుడు మనకి ఇవన్నీ చూసాం సాధారణంగా. సో ఇక్కడ విటమిన్ ఈ లోపం వల్ల మనకి హిమోలైటిక్ ఎనీమియా అనే వ్యాధి కలుగుతుంది. అలాగే B12 విటమిన్ లోపం వల్ల పెర్నీషియస్ ఎనీమియా అనే వ్యాధి అయితే ప్రధానంగా కలుగుతుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఆప్షన్ 2లో ఉంది DCBA. సో DCBA ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం జత చేయాల్సి ఉంటుంది. ఇక్కడ విటమిన్ ఇచ్చాడు, దాని పక్కనే మరి దాని రసాయన నామం ఇవ్వడం జరిగింది. సో చాలా సింపుల్ ఇది. బి కాంప్లెక్స్ రూపకాల్లో 12 ఉంటాయి కదా. సో దాని ప్రతి రసాయన నామం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మీరు విటమిన్ నేర్చుకునే ముందు. సో ఇక్కడ మనకి విటమిన్ B6 రాసాయనిక నామం వచ్చేసి పైరిడాక్సిన్. నెక్స్ట్ B7కి రసాయనిక నామం బయోటిన్. నెక్స్ట్ B9కి ఫోలిక్ ఆమ్లం. అలాగే B12కి సయానకోబాలమిన్. ఇది B12కి రసాయన నామం అవుతుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో విటమిన్ కే విడుదల, శోషణ, రవాణాకు అవసరమైంది ఏది? అంటే మనకి ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది, క్రొవ్వులు. ఇది విటమిన్ కే విడుదల, శోషణ, రవాణాకు అవసరమైంది ఏంటి? మనకి లిపిడ్స్ అంటారు సాధారణంగా ఇంగ్లీష్లో. మనకి కొవ్వులు అనేవి కే విడుదల అంటే విటమిన్ కే విడుదలకి, శోషణకి, రవాణాకి ముఖ్యంగా ఆవశ్యకమైనవి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి కో ఎంజైమ్గా పనిచేసే సామర్థ్యం ఉన్న కొవ్వుల్లో కరిగే విటమిన్ ఏది? మనకి ఆన్సర్ ఆప్షన్ 4 కే విటమిన్. సో ఇది కో ఎంజైమ్గా పనిచేసే సామర్థ్యం ఉన్న అలాగే కొవ్వులో కరిగే విటమిన్. ఆన్సర్ ఆప్షన్ 4 కే విటమిన్. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ విటమిన్ హార్మోన్ సంశ్లేషణకు పూర్వ పదార్థంగా లేదా అధస్థ పదార్థంగా పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 విటమిన్ డి. ఆన్సర్ ఆప్షన్ 2 విటమిన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ యూవి కాంతి 7 అంటే డీహైడ్రో కొలెస్ట్రాల్పై పడినప్పుడు కింది ఏ విటమిన్ సంశ్లేషణ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ విటమిన్ D3. సో విటమిన్ D3. సో ఈ విటమిన్ సంశ్లేషణ జరిగినప్పుడు మనకి యూవి కాంతి 7 అంటే డీహైడ్రో కొలెస్ట్రాల్పై పడినప్పుడు మనకి ప్రధానంగా విటమిన్ D3 సంశ్లేషణ ప్రధానంగా జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. విటమిన్ కేతో నిర్మాణ సారూప్యతను కలిగి ప్రతిస్కందక కారకాలుగా అంటే మనకి రక్త గడ్డ కట్టడాన్ని తగ్గించే పదార్థాలు అంటారు సాధారణంగా ప్రతిస్కందక కారకాలు అంటే. సో అది పేర్కొనదగినవి ఏవి? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. విటమిన్ కేతో నిర్మాణ సారూప్యతను కలిగి పేర్కొనదగినవి ఏవి? సో ఇక్కడ మనకి ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది, వార్ఫారిన్. అలాగే
డై కమరోల్, డై కమరోల్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్ మనకి ఆప్షన్ 3లో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. సో ఇది కూడా మనకి జతపరచాల్సి ఉంటుంది. 26th క్వశ్చన్. సో ఇక్కడ మనకి పక్కనే విటమిన్ ఇచ్చాడు, అలాగే దాని రసాయన నామం ఇచ్చాడు. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆన్సర్ జత చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ విటమిన్ ఏకి రసాయన నామం, విటమిన్ ఏకి రసాయన నామం సి అవుతుంది. అలాగే విటమిన్ సికి మనకి ఆస్కార్బిక్ ఆమ్లం, అలాగే విటమిన్ డికి కోలికాల్సోఫెరాల్, నెక్స్ట్ మనకి విటమిన్ ఈకి టోకోఫెరాల్. సో ఇది మనకి ఆన్సర్ ఆప్షన్ 1లో ఉంది. సిబిడిఏ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి 26కి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ D3 రక్తంలోకి శోషణ చెంది రక్తం ద్వారా రవాణా అయ్యి కాలేయం మూత్రపిండాలకు చేరిన తర్వాత క్రింది ఏ స్టెరాయిడ్ హార్మోన్ ఏర్పాటులో సహకరిస్తుంది? ఆన్సర్ కాల్సిట్రియాల్ అనే మనకి హార్మోన్లో ఇది సహాయం చేయడం జరుగుతుంది. విటమిన్ D3 రక్తంలోకి శోషణ చెంది రక్తం ద్వారా రవాణా అయ్యి కాలేయం మూత్రపిండాలకు చేరిన తర్వాత మనకు ఈ క్రింది ఏ స్టెరాయిడ్ హార్మోన్లో ఏర్పాటులో సహకరిస్తుందంటే మనకి కాల్సిట్రియాల్ అనే హార్మోన్ ఏర్పాటులో మనకి ఇది ప్రధానంగా సహకరించడం జరుగుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 2 కాల్సిట్రియాల్. నెక్స్ట్ క్వశ్చన్, మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా వల్ల జరిగే ప్రధాన నష్టం ఏమిటి? సో ఇది మనకి DNA ప్రతికృతి జరగడంలో వైఫల్యం, అలాగే కణ విభజనపై ప్రభావం పడుతుంది. సో ఇక్కడ మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా వల్ల జరిగే ప్రధాన నష్టం ఏమిటంటే DNA ప్రతికృతి జరగడంలో వైఫల్యం, అలాగే కణ విభజనపై ప్రభావం పడటం. నెక్స్ట్ క్వశ్చన్, కోఎంజైమ్ ఏలో ప్రధాన భాగం కలిగి ఉండే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్యాంటోథెనిక్ యాసిడ్. సో నెక్స్ట్, శరీరంలో కాపర్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? సో శరీరంలో కాపర్ లోపం వల్ల కలిగే వ్యాధి మైక్రోసైటిక్ ఎనీమియా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ లోహం లోపిస్తే లోప సంబంధ వ్యాధి కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. జింక్ లోపం వల్ల మనకి శరీరంలో లోప సంబంధ వ్యాధి కలుగుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 4 జింక్ లోపం వల్ల. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఎంజైమ్కు జింక్ సహకారంగా ఉంటుంది. సో ఏ ఎంజైమ్ కంటే మనకి ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది, యాసిడ్ పాస్పటేజ్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్లు ఏవి? యాంటీ ఆక్సిడెంట్ విటమిన్లు అంటే మనకి ఏ విటమిన్, సి విటమిన్, అలాగే ఏ విటమిన్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి 2 ఆప్షన్ అవుతుంది. సో ఇవి యాంటీ ఆక్సిడెంట్ విటమిన్లుగా పేర్కొంటారు సాధారణంగా ACE. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్లు సరిగా జీర్ణం కాక కణజాలాల్లో పేరుకుపోవడం వల్ల సంభవించే స్థితి. సో మనకి హైపర్ విటమినోసిస్. సో ఇది విటమిన్లు సరిగా జీర్ణం కాక కణజాలలో పేరుకుపోవడం వల్ల సంభవించే స్థితి అయితే మనకి హైపర్ విటమినోసిస్. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి? సో ఈ క్రింది వాటిలో మనకి సరైన వాక్యం, విటమిన్లు అధికంగా తీసుకున్నప్పుడు అవి శరీరంలో కొవ్వు రూపంలో నిల్వగా ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3.
సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సోడియం విధులు ఏమిటి? క్రింది వాటిలో సోడియం విధులు ఏమిటి? మనకి క్రింది వాటిలో సోడియం విధులు కండర సంకోచం, అలాగే శరీరంలో లవణ సమతౌల్యత, అలాగే రక్తపీడన నియంత్రణ. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1, 2, 3. సో ఆప్షన్స్ వచ్చేసి మనకి 1, 2, 3 3 కరెక్ట్. సో నెక్స్ట్, స్వేచ్ఛా ప్రతిపాదికలను తగ్గించే ఎంజైమ్లను ప్రేరేపించే సూక్ష్మ మూలకం ఏది? మాంగనీస్. ఆన్సర్ మాంగనీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి? క్రింది వాటిలో సరైన వాక్యాలు మనకి ఫాస్ఫరస్ కాల్షియంతో కలిసి ఎముకలు దంతాల దృఢత్వానికి కారణమవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 1 కూడా కరెక్టే. నెక్స్ట్, ఫాస్ఫరస్ లిపిడ్లతో కలిపి పాస్పోలిపిడ్లను ఏర్పాటు చేసి కణత్వచం సమగ్రతకు కారణమవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 2 కూడా కరెక్టే. నెక్స్ట్, ఫాస్ఫరిలేషన్ చర్య ద్వారా ఎంజైమ్ల చర్యాశీలతను ఫాస్ఫరస్ ప్రభావితం చేస్తుంది. సో మనకి ఇచ్చిన 3 ఆప్షన్లు కూడా కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ విటమిన్ లోపం వల్ల కండరాల బలహీనత, వంధ్యత్వం, అలాగే గర్భస్రావం కలుగుతుంది? అంటే మనకి ఆన్సర్ ఆప్షన్ విటమిన్ ఏ లోపం వల్ల మనకి కండరాల బలహీనత, అలాగే వంధ్యత్వం, అలాగే గర్భస్రావం కలగడం జరుగుతుంది, ప్రధానంగా విటమిన్ ఏ లోపం వల్ల. నెక్స్ట్, సిట్రస్ ఫలాలు, అలాగే ద్రాక్ష, జామ, బొప్పాయి లాంటి వాటిలో అధికంగా లభించే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఆస్కార్బిక్ ఆమ్లం. అంటే యాసిడ్ అంటే ఆమ్లం అంటారు కాబట్టి ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు. సో ఇది ప్రధానంగా సిట్రస్ ఫలాలు తీసుకున్నప్పుడు, అలాగే ద్రాక్ష, జామ, బొప్పాయి లాంటి వాటిలో అధికంగా లభించడం జరుగుతుంది, అదే ఆస్కార్బిక్ ఆమ్లం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వీటికి సంబంధించిన సమాధానాలు కింద ఇవ్వడం జరిగింది. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు బయాలజీకి సంబంధించి కొన్ని ముఖ్య విటమిన్లు, అలాగే వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ మీకు 40 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను బయాలజీకి సంబంధించి మరికొన్ని బిట్స్ని అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తద్వారా నేను జనరల్ స్టడీస్కి సంబంధించి బయాలజీ అయినా, సోషల్ అయినా, అంటే మిగతా సబ్జెక్టులు ఏవైనా మీకు నోటిఫికేషన్ రూపంలో నేను వీడియో చేసినప్పుడు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.